అమ్మ ఆడపిల్లల గురించి చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. అందులో ఇక ప్రధాన విషయం అనుకోవచ్చు ఇది. ఎందుకంటే పాశ్చాత్య పోకడలు ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం. అవునమ్మా. ప్రతి ఒక్కళ్ళలోనూ చూస్తున్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా. అసలు వస్త్రధారణ ఏ విధంగా ఉండాలి? మీరు చెప్పండి. అంటే ఈ నేటి తరం వాళ్ళకి కాస్త విషయం బోధపడుతుంది. అలాగే. కొంతలో కొంతన్నా మెరుగుపడతారు. చెప్పండి. విద్యా ప్రదాన సమయే శశికోటి శుభ్రాం ఐశ్వర్యదాన సమయే నవ విద్రుమాభాం విద్వేషి వర్గదళ నీతు తమాల నీలాం దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే. ఆడపిల్లలు సాక్షాత్తుగా జగన్మాత స్వరూపిణులు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదమ్మా. అలాంటి భగవదంశగా బాలా సర్వే శ్రీరామాః బాలాః యత్ర చ బాలాః దేవీ స్వరూపాః. బాలా సర్వే శ్రీరామః అది మన సంప్రదాయం. యత్ర చ బాలాః దేవీ స్వరూపాః దేవతా స్వరూపిణులు ఆడపిల్లలు. మరి అలాంటి ఆడపిల్లల వస్త్రధారణ ఎంత పవిత్రంగా, ఎంత చక్కగా, ఎంత ఒద్దికగా ఉండాలమ్మా. కానీ ఈ కాలంలో పాశ్చాత్య వ్యామోహము, పాశ్చాత్య నాగరికత ప్రభావము పెచ్చుమీరిపోయి విచ్చలవిడితనం అని మనం చెప్పొచ్చు. ఆడపిల్లల్లో కూడా పెరిగిపోతూ వస్త్రధారణ విషయంలో నిజానికి మగపిల్లలు, అబ్బాయిలు బానే ఉంటున్నారు. వారెలా ఉండాలో అలా. కానీ ఆడపిల్లలు మగపిల్లల వస్త్రధారణ ధరించడం ప్రారంభిస్తున్నారు. మగవాళ్ళలాగా ఆ ప్యాంటు, షర్టులు వేసుకోవడం, జీన్స్ కూడా వేసేస్తున్నారు. మరీ విచిత్రంగా మన దగ్గర అసలు 2 వస్త్రాలు కలిపితే అది పూజకి పనికిరాదంటాము. అంటే 2 కలిపి కుడితే. ఎక్కడైనా చిరుగు ఉంటే, కట్టయితే అది పనికిరాదంటాము. అలాంటిది అది విచిత్రమైన పోకడ కాకపోతే ఏమనాలి, అందమనే భ్రమతో ఆ జీన్స్ ప్యాంట్లు కాళ్ళ మీద చిరుగులుంటాయి. చొక్కాలు చేతి మీద చిరుగులు. అదేంటి చిరిగిన ఫ్యాన్ బట్ట జీన్స్. వేసుకున్నారు అని అంటారు. హ్మ్. హ్మ్. బట్టలు లేవా మీకనేలా. కానీ అది కొత్త బట్టలు షాప్‌లో కొని తెచ్చినవి. ఎందుకంటే అది అందంట. ఒకరు మొదలు పెడితే అందరిది వేలం వెర్రి అంటామమ్మ. అది అసలు పనికిరాదు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్లుగా. ఏ సంప్రదాయంలో మనం పుట్టామో ఆ సంప్రదాయాన్ని మనం పాటించాలి. మన భారతదేశ స్త్రీలని ప్రపంచ మానవులందరూ గౌరవిస్తున్నారు. ఎందుకు అంటే మన కట్టు, బొట్టు, సంప్రదాయము, మాట, ప్రవర్తన, నడవడి. వీటిల్లోనే మార్పులొచ్చేసి పాశ్చాత్య వ్యామోహంతో వీళ్ళు వాళ్ళలా తయారైతే ఇంక వాళ్ళకి మనకి తేడా ఏముంది? హ్మ్. మన స్త్రీత్వాన్ని, స్త్రీ ధర్మం, సనాతన ధర్మంలోని స్త్రీ ప్రత్యేకత, గొప్పదనం ఎక్కడుంది? కనుక మనం ఎప్పుడు మన సనాతన సంప్రదాయంలో చిన్న పిల్లలు, ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి గూడా ఒళ్ళు కనిపించకుండా వస్త్రధారణ చెయ్యడం అన్నది మన ధర్మం, మన సంప్రదాయం. హ్మ్. పసిపిల్లలకి చిన్న పిల్లలప్పుడు చెడ్డీలు వేస్తారు, గౌన్‌లేస్తారు. కొంచెం పెద్ద అవ్వగానే చిన్నప్పుడు ఆడపిల్లలు, మగపిల్లలు ఒకేలా ఉంటారు. దేహం, భావం అన్నీ గూడా వాయిస్ గాని, స్వరం గాని అన్నీ కలిసిమెలిసి ఆడుకుంటారు. కానీ ఎప్పుడు ఆడపిల్లకి 7, 8 ఏళ్ళు వస్తూ ఉంటాయో, 8 ఏళ్ళొచ్చినప్పటి నుంచే ఇంచుమించుగా తల్లి ఆడపిల్లకి "నువ్వు ఆడపిల్లవి, ఆడపిల్లల్లాగా ఉండాలి" అని తెలిసేలాగా చెప్తూ పెంచుతారు. ఆడపిల్లల వస్త్రధారణలో గాని, వాళ్ళు దుద్దులవి ధరించడం, మాట్లాడడం నెమ్మదిగా ఆడపిల్లల స్వరం మృదుత్వము అలాగే ఉంటుంది. మగపిల్లలలో చిన్నప్పుడు మార్దవత్వం, సౌకుమార్యం, మృదుత్వం ఉండి నెమ్మది నెమ్మదిగా 16, 17 ఏళ్ళొచ్చేటప్పటికి గొంతులో గాంభీర్యం వస్తుంది. స్వరంలో హ్మ్. గూడా తేడా. హ్మ్. హ్మ్. ఆడపిల్లలు చిన్నప్పుడు లంగా జాకెట్లు వేస్తారు. గౌన్‌లు కొన్నేళ్ళు. హ్మ్. తర్వాత లంగా జాకెట్లు. కొంచెం పెద్ద అవ్వగానే ఓణీలు వేస్తారు. హ్మ్. ఎందుకంటే దేహంలోని ఏ భాగము పరమాత్మ ఇచ్చినదే. అయినా కూడా బయటికి బహిర్గతం అవ్వకూడదు. ఆ చూడటంలో అందం ఉండాలి వస్త్రధారణలో. చక్కా లంగా జాకెట్టు వేసి, ఓణి వేసుకున్న ఆడపిల్లలు ఎంత అందంగా, ఎంత ముచ్చటగా కనిపిస్తారమ్మా! ఈ కాలంలో పాశ్చాత్య వ్యామోహంతో రకరకాల వస్త్రధారణ చేస్తున్నారు. వాటిల్లో కొన్ని ఓకే పోనీ పర్వాలేదు. మన సంప్రదాయంలో ఉత్తరాది వాళ్ళు ధరిస్తున్నారన్న చున్నీలు అని ఉంటాయి. వాళ్ళు ఒకేలాంటి ఆ డ్రెస్సు పైనుంచి కిందకి గౌన్‌లా వేసిన, ఆ చున్నీ అనేది మన హృదయాన్ని కప్పేలాగా పెద్దదిగా, చాలా పెద్దదిగా ఉంటుంది. వేసుకోవాలిగా. వారు మెడకి చుట్టుకుంటారు. అది ఏం లాభం? అది వేసుకున్నా వేసుకోనట్లే కదా! చూడటానికి గౌరవంగా కనిపించాలి. మన సనాతన సంప్రదాయంలో దేహములోని ఏ పైనంతా వస్త్రమే ఉన్నా, దేహ భాగాలు ఎలా అవి కనిపిస్తే
వివస్త్ర కింద లెక్క అని శాస్త్రంలో ఉన్నమాట. మన వాళ్ళు కాళ్ళకి లాల్చి పైజామా టైపు ఏవో షేర్వాణి అని రకరకాల పేర్లతో ఆడపిల్లలు వేసుకుంటున్నారు. టైట్‌గా ఉండేలా చేతికి, హృదయానికి మొత్తం ఒళ్ళంతా. నడుం దగ్గర గూడా, కాళ్ళ దగ్గర గూడా కాలి ఎంత సైజ్ ఉందో కరెక్ట్‌గా అలా కాలి ఆకారం కనిపించే డ్రెస్సులేస్తున్నారు. అది వేసుకుంటే వస్త్రం ధరించనట్టే లెక్కట. మన శాస్త్రంలో చెప్పిన మాట. తర్వాత వికచ్చః వివస్త్రః అని ఇంకో పదం ఉంది. సనాతన సంప్రదాయంలో పూజలు చేసేటప్పుడు, దైవారాధనలకి, హోమాదుల్లో కూర్చునేటప్పుడు కచ్చెపూసి చీర కట్టుకోవాలి. అందరం అలాగే కట్టుకుంటాం. సనాతన సంప్రదాయ వస్త్రధారణలో రండి అని పెడుతూ ఉంటాం మనం. అంటే పురుషులు పంచా ఉత్తరీయము ధరించాలి. కొంతమంది లుంగీలా కడతారు. అలా హోమాలప్పుడు, పూజలకి అలా కట్టకూడదు. కచ్చెపోసి కట్టాలి. ఆడవారు, స్త్రీలు కచ్చెపోసి కట్టాలి. మహారాష్ట్రియన్ సంప్రదాయంలో తమిళియన్స్ గూడా అతి సహజంగా పెళ్ళైనప్పటి నుంచి కచ్చెపోసే కడతారమ్మ వాళ్ళు. మన ఆంధ్రులలో మనం మామూలుగా కడతాం. కానీ ఖచ్చితంగా పూజలప్పుడు గాని, హోమాలకు గాని, పితృకార్యాలకు గాని తప్పనిసరిగా కచ్చెపోసి కడతాము. దాన్ని మడి వస్త్రధారణ అంటాము. అలా ఉంటేనే దానికి పనికొస్తుంది. అనాది కాలం నుంచి ఉన్న ఆ సంప్రదాయాలని మనం ఎప్పుడూ గూడా పాటించాలి. ఆ సంప్రదాయంలో దైవత్వం ఉట్టిపడుతుంది. దేవతలు మనం అలా ఉండి సమర్పించే వాటిని ఇష్టంతో స్వీకరించి మనకి కావలసిన కోరిన వరాలను అనుగ్రహిస్తారు. కనుక మనం ఎప్పుడూ గూడా ఇతరులని చూసి అనుకరించాలి అనే వ్యామోహాన్ని తొలగించుకుని స్వధర్మాన్ని పాటించాలి అనే మంచి లక్షణాలని ఆడపిల్లలు పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందమ్మా. మన కట్టు, బొట్టు, వస్త్రధారణ ఇవి చాలా ముఖ్యమైనది. తర్వాత సంస్కరించబడిన సభ్యతతో కూడిన మాటలు మాట్లాడడం, వినయం. విద్యా దదాతి వినయం. వినయము లేని విద్య వృథా అమ్మ. కనుక ఎంత చదువుకున్నా ఈ పాశ్చాత్య పోకడలని అలవరుచుకుని మనది చేసుకోవడం వల్ల మన సంస్కృతిని మనం దెబ్బతీస్తున్నాము. మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోలేకపోతున్నాము. నిజానికి వస్త్రధారణ ఎందుకు చేస్తారు అనంటే, ముందు మాన సంరక్షణకి, తర్వాత చలి ఎండల నుంచి రక్షించుకోవడానికి, మూడవది అందంగా కనిపించడానికి, చూడగానే గౌరవం కలగాలి. ఆ వస్త్రధారణని, కట్టుబొట్టు చూస్తేనే గౌరవం కలగాలి, చేతులెత్తి నమస్కరించాలనిపించాలి. అలా ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలు, ఆడవారు, స్త్రీలు. స్త్రీ అనే పదమే గొప్పదని మనం చెప్పుకుంటాము. అలాంటిది ఆ స్త్రీలు చేసే పెద్ద పెద్ద వాళ్ళు గూడా చాలా అందంగా చక్కగా ఉంటారు. చక్కగా మంచి కాస్ట్లీ చీరలు, ఖరీదైన వస్త్రాలు కడతారు. కానీ ఆ జాకెట్టు ధరించేటప్పుడు ఎంతమందిదో చూస్తే మనకి బాధ వేస్తుంది. మనకి పూర్వకాలంలో దేహంలో కనిపించకూడని ఏ భాగము, ఒక్క జుట్టు, తల, మన ముఖము తప్ప కింది నుంచి పాదాల వరకు కప్పబడి ఉండాలి ఆడవారికి అన్నది మన సంప్రదాయం. మన పాదాలు తప్ప ఇతర ఏ భాగము పరపురుషులకు గాని ఎవరికి కూడా కనిపించరాదు. మన ధర్మంలో ఆడవారు ఒకవేళ మగవారిని చూడవలసి వస్తే వారి పాదాల వైపే చూడాలి, ముఖం చూడకూడదు. మగవారు పరస్త్రీలని చూడవలసి వస్తే వారి ముఖాన్ని, దేహాన్ని చూడకూడదు, వారి పాదాల వైపే చూడాలి. అది మన సభ్యత, సంస్కారం. మనకి రామాయణంలో సీతా వియోగ సమయంలో ఆ కిష్కింధ అదే అక్కడ అంటే వాలి కాదు, అదే సుగ్రీవుడి దగ్గర ఉన్నప్పుడు సుగ్రీవుడు సీతామాత ఎప్పుడో ఆభరణాలని వదిలేసింది కదా, అది గుర్తు వచ్చి తీసి చూపిస్తే శ్రీరామచంద్రుడు తన సీత ధరించిన ఆభరణాలే అనే ఆ దుఃఖ భావోద్వేగంతో కళ్ళల్లో నీటితో పొరలు కమ్మి కనిపించక, లక్ష్మణ కన్నీటితో నేను చూడలేకపోతున్నా, ఈ ఆభరణాలు మీ వదినవేనా, చూసి చెప్పు అంటే, అన్నయ్య నేను ప్రతినిత్యము వదిన గారి పాదపద్మాలకి నమస్కరించేటప్పుడు ఆమె కాలికి ఉన్న అందెలని మాత్రమే చూశాను గనక నేను ఈ అందెలనే గుర్తుపట్టగలను, మిగతా ఆభరణాలు నాకు తెలీదన్నాడు. అది సంస్కారం. సొంత వదినని కూడా ముఖం గాని, దేహం మీద ఇతర ఏ ఆభరణాలు ఆయన చూడలేదంటే అది మన ధర్మం అన్నమాట. అలాంటిది ఇప్పుడు ఈ కాలంలో ఆడపిల్లలు రకరకాలుగా ఏదో సల్వార్ కమీజ్ అని అంటారు, నైటీలు అని అంటారు. ఆ నైటీ అంటే రాత్రిపూట ఉండాల్సిందిగా దాంతో బయటకు వచ్చేస్తారు.
తర్వాత చీరలు బానే ఉంటాయి. ఆ జాకెట్టు వేసుకునేటప్పుడు లో అంచి ఇలా కిందికి మెడ వెనకాల ఏదో బట్టలు లేవు వీళ్ళు దరిద్రులేమో అనిపించేలాగా వెనకాల వీపంతా కనిపించేలా చిన్న ఇంత స్ట్రిప్‌లా మాత్రం వెనకాలుంటుంది. కొంతమంది ఇక్కడి నుంచి ఏవో తాళ్ళు కడతారు. హ్మ్. అది గూడా కాదమ్మా. వీపు అంత దేహం బయటికి కనిపిస్తే అది ఎంత పాపహేతువో, ఎంత తప్పో మన ధర్మానికి ఎంత వ్యతిరేకత అన్నది వాళ్ళకి గూడా తెలియట్లా. హ్మ్. తెలుసుకోవాలి. పెద్దవాళ్ళే తెలుసుకోక తల్లులే అలా ఉంటే మరి పిల్లలు ఎలా ఉంటారమ్మా? పిల్లలెప్పుడూ తల్లిదండ్రులని అనుకరిస్తారు గనక పెద్దవారు కూడా జాకెట్టు కుట్టించి కట్టుకునేటప్పుడు గానీ, వస్త్రధారణ కానీ, ఇంకొకటి చీర ధరించేటప్పుడు గూడా నాభి కనిపించకూడదు. నాభి భాగం ఎవ్వరికీ కనిపించకూడదు. ఎవ్వరిది ఆడవాళ్ళు, మగవారిది గూడా. అది పరమాత్మ చేసిన నిబంధన. తల్లికి పిల్లలు పుట్టేటప్పుడు గర్భంలో ఉండి పుట్టేదాకా నాభితోనే సంబంధం ఉంటుంది. ఈ నాభిలో నుంచే మన దేహంలోని అన్ని నాళాలు, రక్తనాళాలన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. నాభికి పైకి కట్టాలి ఎవరు కట్టినా. చాలామంది దాని కిందికి కడతారు. అది చాలా తప్పు. అది వారికి దృష్టి దోషము తగులుతుంది. ఆ నరాలు నిర్వీర్యమై శక్తిహీనమవుతాయి. అది పాపహేతువు గూడా. ఆరోగ్యము పాడవుతుంది. కనుక వస్త్రధారణ ఎలా ఉండాలి అంటే, చక్కగా మన దేహాన్ని కప్పేలా ఉండాలి. అందంగా గౌరవాన్ని కలిగించేలా ఉండాలి. ఆరోగ్యప్రదంగా ఉండాలి. మనం పూజలకి ధావళి అని పవిత్రమైన వస్త్రం. ఆ ధావళిని పూజా గదిలోనే పెడతాము. ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకుండా. తర్వాత పట్టు వస్త్రాలు కడతాము. కట్టొచ్చును. పట్టు చీరలు పూజలకి కడతాం. పండగలప్పుడు పేరంటాలకు గూడా పట్టు చీరలతో ఆడవారు అందంగా తళతళలాడుతూ చక్కగా ఉంటారు. కానీ వీలైనంత మటుకు పట్టుని తగ్గించండి అంటారు. ఎందుకంటే పట్టు వస్త్రాలు పట్టు పురుగులతో తయారు చేస్తారు. మనుషులు వాడుతూ ఉంటే తయారవుతాయి. వాడటం తగ్గిస్తే తయారవ్వడం తగ్గితే జీవహింస తగ్గుతుంది గదా! మనకి, మన భారతీయులకి, మన దేశ వాతావరణానికి, మన సభ్యత, సంస్కారానికి అనువైన వస్త్రాలు కాటన్ అని మనం చెప్తామే నార చీరలు. సీతారామ లక్ష్మణులు గూడా నార చీరలు ధరించి అరణ్యానికెళ్లారు. మన వారందరూ మహర్షులు గాని పూర్వకాలంలో మొన్నటి దాకా అందరూ గూడా చేనేత, చేనేతని మనం ప్రోత్సహించాలి. అది మనదైనది. చేనేత వస్త్రాల్లో గూడా అనేకమైన భేదాలున్నాయి. ఆ చేనేత వస్త్ర వస్త్రాలు తయారు చేయడం అన్నది మిగతా ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు. మన భారతీయుల ప్రత్యేకత. కనుక చేనేత వస్త్రాలు, కాటన్, పత్తి చెట్టు, పత్తిని మనం నూలు వడికి రాట్నంతో దాన్ని నూలు వడికి దాన్ని చక్కగా దారాల కింద చేసి మగ్గం మీద నేసి వస్త్రాలు మనకొస్తాయి. వాటిని మనం ధరించాలి. కనుక మన భారతీయుల్లో గూడా ప్రాంతాన్ని బట్టి ఉత్తరాది వాళ్ళు గాని, దక్షిణాది వాళ్ళు గాని మిగతా ప్రాంతాల్లో వస్త్రధారణలో కొద్ది తేడా ఉండొచ్చు. జీవన విధానంలో కొద్ది తేడాలు ఉన్నా గౌ ధరించే వస్త్రాలు మటుకు శాస్త్ర సమ్మతమైనవై ఉండాలి. కనుక మామూలుగా కాటన్ వస్త్రాలని మనం ధరించాలి. ఈ కట్టు, బొట్టు అన్నది చిన్న పిల్లలకి చిన్నప్పుడు ఒళ్ళంతా నూనె రాసి ఓ 2 గంటలు ఎండలో ఆడుకోమని పంపిస్తారు. సి విటమిన్ సూర్య కిరణాలు తగులుతాయని. అప్పుడు గూడా చిన్న పిల్లలకి లంగోటి అని పెట్టేవాళ్ళు పూర్వకాలంలో మగపిల్లలకి. అప్పుడు గూడా ఆడపిల్లకి చెడ్డీ వేస్తారు. అలా లంగోటీలు పెట్టారు. తర్వాత 5, 6 ఏళ్ళు దాటితే చాలు ఆడపిల్లకి నూనె రాసిన గౌన్ ఉంటుంది. గౌన్ లేకుండా బయటికి పంపరు. అది మన సంప్రదాయం. కనుక ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న మన సంప్రదాయాలని మనం పాటించాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మగవారు ఖద్దరు పంచెలు ధరించేవారు. ఆడవారు గూడా ఖద్దరు చీరలు. ఖద్దరు పట్టు చాలా అందంగా ఉంటుందమ్మా. అసలు 15 ఏళ్ళు, 20 ఏళ్ళైనా ఆ చీర చెరగదు. ఇప్పటికి ఉంది నా దగ్గర. ఎప్పుడో మా పిల్లల పెళ్ళికి ముందు కొనుక్కున్నది. చాలా అందంగా ఉంటుంది. హుందాగా ఉంటుంది. చలి ఆపుతుంది. చలికాలంలో కట్టుకుంటే వెచ్చగా ఉంటుంది. సో, ఇప్పుడు ఈ కాలంలో ఏదో నైలాన్ అని వచ్చేవి. ఇప్పుడంత రావట్లే గానీ, ఆ నైలాను ఒంటికి తగిలితే ఎలర్జీ వస్తుంది. అవి ఉతికిన కొద్దీ షైనింగ్ వస్తాయి. అందులో మెరుపు. చౌకగా దొరికేవి. ఎంత బావున్నాయో అని కొనేవాళ్ళం. ఉతికిన కొద్దీ మెరిపే కానీ, అది నరాలని పాడు చేస్తుంది. నరాల శక్తి బలహీనమవుతుంది. తర్వాత మనకి రోమాంచం అని అంటామే. అవి వేసుకుంటే వెంట్రుకలు నిక్కపొడుచున్నట్టవుతాయి. అది మంచిది కాదు. తర్వాత సింథెటిక్స్ అని అంటాం గదా! రకరకాల రంగులతో అద్దినవి. కొన్ని మంచివుంటాయి. కొన్ని చర్మానికి హాని చేసేవుంటాయి. అలాంటివి గూడా మనం వాడకూడదు. కనుక మన సనాతన ధర్మంలో
వస్త్రాన్ని దేవత అని ఆరాధిస్తాము. అందుకే బట్టలు ఉతికేటప్పుడు మనం చేతులతో ఉతకాలి. ఉసిమి గాని ఇలా జాడించి మనం శుభ్రం చేస్తాము. కానీ కాళ్ళతో వాటిని నొక్కకూడదు. కాళ్ళతో రుద్ది ఉతుకుతారు. అలా చేయకూడదంటారు. పాదం హ్మ్. తగిలించకూడదు. హ్మ్. ఎందుకంటే వస్త్రమే దేవత. కనుక దేవతని ఎంత భక్తి గౌరవాలతో చూడాలో, అంత ఆదరంతో, భక్తితో, గౌరవంతో వస్త్ర దేవతని ధరిస్తున్నాము అనే భావనతో మనం సంప్రదాయబద్ధమైన వస్త్రధారణ చేయాలి. ప్రపంచ మానవులందరికీ మన భారతీయుల వస్త్రధారణ ఆదర్శప్రాయం అవ్వాలి. విశేషంగా ఆడపిల్లల వస్త్రధారణ వాళ్ళకి ఆనందం కలిగించి, అద్భుతంగా ఆశ్చర్యానికి లోను చేస్తోంది. అది అలాగే నిలబడి గౌరవం ఇనుమడింపజేయాలి. ఇలాంటి వస్త్రధారణ చెయ్యాలి, చేస్తారు. సరైన మార్పు అందరిలో వస్తుంది అని ఆశిస్తున్నానమ్మా. స్వస్తి. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా. అది మామూలుగా పాశ్చాత్య దేశాల్లో ఈ మధ్య కాలంలో నేను కూడా ఒక షో చూసాను. ఫ్యాషన్ షోలో పాశ్చాత్య దేశంలో మన శారీ కట్టుకొని ఫ్యాషన్ షోకి ఒక ఫారెన్ లేడీ రావటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి మనం ఎందుకు పాశ్చాత్య పోకడల వైపు వెళ్తున్నాం? ఒకసారి ఆలోచించండి. పిల్లలకు కూడా నేర్పించే ప్రయత్నం చేయండి. మన ధర్మం ఇది. మన సంప్రదాయం ఇది. ఖచ్చితంగా మనం ఈ విధంగానే ఉండాలి. మగపిల్లలైనా, ఆడపిల్లలైనా ఎవరైనా కూడా. మనం ఈ విధంగానే ఉండాలి. మనం అన్న, చెల్లి, అక్క, తమ్ముడు మన భారత సంస్కృతి ఇది అనేది నేర్పిస్తేనే రేపటి తరం అనేది చాలా బావుంటుంది. భారతదేశం ఈ ఇంతకుముందు ఎలా ఉన్నా ఇక మునుముందు చాలా అంటే చాలా సుసంపన్నమైన దేశం అంటారు కదా! అలాంటి సంపన్నమైన దేశాన్ని చూసే భాగ్యం మనందరికీ కలుగుతుంది. అమ్మ మాటల్లో మనందరం విన్నాం. ఎలా ఉండాలి వస్త్రధారణ, మనం ఏ విధంగా మన నడవడిక ఉండాలి అనేది. అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్. లైక్ చేసి అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే.